ఓవరాల్గా ఈ సినిమా చూసి ఉంటారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను విష్ణు గారితో మాట్లాడుతున్నప్పుడు కన్నప్ప సినిమా గురించి ఆయన ఒక మాట చెప్తుండేవాళ్ళు. కన్నప్ప సినిమా క్లైమాక్స్ నా కళ్ళ ముందే ఉంది, నేను ఎలా చేయాలో నాకు తెలుసు ప్రసాద్ గారు, దానికి ముందు కన్నప్ప ఎలా బిహేవ్ చేస్తారో ఆలోచిస్తున్నా అని. నేను ఒక క్షణం షాక్ అయ్యా, ఈయనేంటి కొంచెం ఓవర్ ఎగ్జైటింగ్గా మాట్లాడుతున్నారు, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాలా, స్క్రిప్ట్ పూర్తి కాల, అప్పుడే క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ ఈయన ఎలా మాట్లాడుతున్నాను అనుకునేవాడు. కానీ వన్స్ స్క్రీన్ మీద నేను అది చూసిన తర్వాత ఆయన చెప్పింది అక్షర సత్యం. అంటే ఆ పాత్రలో మమేకమై దానిలో ట్రావెల్ అవుతూ వచ్చాడు ఆయన. చూసినప్పుడు కన్నప్ప తప్పితే విష్ణు గారు కనపడలా. ఇది అతిశయోక్తి కాదు, రేపు సినిమా చూసిన ఎవరైనా కూడా ఆ సన్నివేశం వచ్చేటప్పటికీ ఆయన ఇన్వాల్వ్ అయిపోయిన దొరికి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చి తీరతాయి. ఇది నేను 7 నిమిషాలు ఈ సినిమా చూశాను. చూసిన ప్రతిసారి నా కళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య హిందీ కొంతమందికి చూపించారు, చూసిన వాళ్ళు కూడా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు క్లైమాక్స్ చూసే. సో అంత అత్యద్భుతంగా పెర్ఫామ్ చేశారు విష్ణు గారు. ఇంకోటి అండి, ఈ మధ్యకాలంలో చాలా వరకు హిందుత్వ కాన్సెప్ట్తో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు చావా వరకు కూడా, కాశ్మీరీ ఫైల్స్ దగ్గర నుంచి చావా వరకు కూడా రకరకాల కార్తికేయ నుంచి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అంటే ఇది ఏమైనా వర్కౌట్ అవుతుందని ఉద్దేశంతో ఇలాంటి చేస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి? కాదు. ఇప్పుడు కన్నప్ప ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమా ట్రెండ్ కూడా రాకముందు నుంచి కన్నప్ప కథ చేయాలని విష్ణు గారు అనుకున్నారు. ఇప్పుడు బాహుబలి 2015లో వచ్చింది, 2017లో బాహుబలి 2 వచ్చింది, ఇప్పుడు చావా, హనుమాను, లేక అంతమంది కాశ్మీర్ ఫైల్స్లో ఇంకో వేరే సినిమాలన్నీ మాట్లాడుతున్నారు. కానీ లేక కాంతారా, దానికన్నా ముందు 2016-17 నుంచి కథతో ట్రావెల్ అవుతున్నారు విష్ణు గారు. సో ఇది పాన్ ఇండియా సినిమా అవుతుందని చెయ్యాలని కాదు, ఈ కథ మీద పాత్ర మీద మమకారం కొద్ది ఆయన సినిమాని ఇలా తీర్చిదిద్దారు. ఇంకొకటి ఏంటంటే ఈయన సినిమా జరిగిన మార్కెట్ కూడా దానికి అనుగుణంగా మారింది. అంటే ప్రేక్షకులు కూడా ఏంటి అంటే